బ్రహ్మ సత్యం, జగత్తు మాయ, జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. ఇలాంటి అద్వైత భావాల్ని ఆవిష్కరించారు జగద్గురువులు ఆదిశంకరులు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ప్రబోధాల్ని స్ఫూర్తిగా తీసుకుని శంకర భగవత్పాదులు ఏర్పరిచిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు ఎందరో గురువరేణ్యులు. అంతఃశాంతి కోసం మనిషి చేసే సుదీర్ఘ పయనం ఆధ్యాత్మిక సాధన. ఈ ప్రక్రియల్లో ధ్యానం, తపస్సు, ఉపాసన, భక్తి, ఆరాధన ఇలా ఎన్నో ఉంటాయి. మోక్ష సాధన సామ్రాజ్యాం భక్తిరేవ గరీయసి అని వివేక చూడామణిలో ఆదిశంకరులు పేర్కొన్నారు. ఆ భక్తిభావనే ప్రాతిపదికగా గురు శిఖామణులు భక్తులకు, శిష్యులకు దారిదీపాలై నిలిచారు. ఆ పరంపరలోని ఆధ్యాత్మిక గురువు భావానంద భారతీ స్వామి. ఆయన నెలకొల్పిన శ్రీ పాండురంగాశ్రమము తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర. అఖండ వైరాగ్య సంపద, నిర్వ్యాజమైన దయ, అపారమైన కరుణ, అతులితమైన ఆధ్యాత్మిక చైతన్యం మూర్తిభవించిన సద్గురువు భావానంద సరస్వతీ స్వామి 1932 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మార్కూక్ గ్రామంలో పాండురంగాశ్రమాన్ని స్థాపించారు. భావానంద జయ, శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యాం నమః, రాధాకృష్ణ జయ అనే మంత్రాల ప్రాతిపదికగా పాండురంగాశ్రమం మంత్ర పునీతమై, భక్తి ప్రపూరితమై ఆకట్టుకుంటోంది. పాండురంగ సమారంభాం భావానంద మధ్యమాం విశ్వనాథాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆహ్లాదకరమైన వాతావరణంతో, నిత్యం మారుమ్రోగే హరినామ స్మరణతో, నిత్యం ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల పాలిట అపర పండరీపురంగా మర్కూక్లోని పాండురంగాశ్రమం అలరారుతోంది. జయ భావానంద, జయ రాధాకృష్ణ అనే జయోక్తులు ప్రధాన సింహద్వార స్తంభాలకు అక్షరీకృతమై ఉండగా, రుక్మిణీ సమేత కృష్ణస్వామి వేణుగోపాలుడిగా ద్వార పైభాగాన దర్శనీయమవుతాడు. సువిశాలంగా పరుచుకున్న ఈ ఆశ్రమంలో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గద్వేల్ తాలూకాలో వర్గల్ గ్రామం భావానంద స్వామి జన్మస్థలం. అప్పాల వెంకయ్య, రాజమ్మ దంపతులకు శివవరప్రసాదంగా బాలుడు జన్మించాడు. సత్యనారాయణ అని ఆ బాలుడికి దంపతులు పేరు పెట్టారు. ఆశ్వయుజ బహుళ పాడ్యమి గురువారం అంటే 1899 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన భావానందులు జన్మించారు. బాల్యం నుంచే బలమైన ఆధ్యాత్మిక భావాల్ని కలిగి ఉండేవారు. సత్యనారాయణకు 3 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు వర్గల్ నుంచి మర్కూక్కి వలస వచ్చారు. సంప్రదాయ విద్యలన్నీ సత్యనారాయణ తండ్రి దగ్గర అభ్యసించారు. మాముదాల గ్రామంలో త్రిగుళ్ల రామచంద్రయ్య వద్ద వేదం, శ్రౌతం, స్మార్తం చదువుకున్నారు. సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. లలిత కళల్లోనూ నైపుణ్యం సాధించారు. సత్యనారాయణ కుశాగ్ర బుద్ధి, మంచితనం, కార్యదీక్ష, ఉత్తమ వ్యక్తిత్వం మెచ్చి గురువైన త్రిగుళ్ల రామచంద్రయ్య తన 2వ కుమార్తె యశోదనిచ్చి 1915లో సత్యనారాయణకు వివాహం చేశారు. ఆ దంపతులకు విశ్వనాథ శర్మ, కృష్ణ మహాలక్ష్మి సంతానం. సత్యనారాయణ గొప్ప ఉపాసనాపరులు, ధ్యాని. జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ.
తండ్రి ద్వారా పొందిన శ్రీ బాలా మంత్రాన్ని నిరంతరం జపిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందారు. ఆ అమ్మ స్వరూపమే ఆయన ఆశ్రమంలో స్థాపించిన భవానీదేవి మూర్తి. సత్యనారాయణకు తన 30వ ఏట కృష్ణభక్తి అసంకల్పితంగా కలిగింది. ప్రతినిత్యం స్వప్నంలో శ్రీకృష్ణుడు గోచరమై తనకేదో ఉపదేశమిస్తున్న అనుభూతి కలిగేదని ఆయన చెబుతుండేవారు. గ్రామ పౌరోహిత్య బాధ్యతల్ని సైతం ఆయన ఆధ్యాత్మిక చింతనతో మేళవించి నిర్వహించేవారు. ఎన్నోసార్లు ఆయన పండరీ క్షేత్రానికి వెళ్లారు. ఓ సందర్భంలో మహారాజు జ్ఞానేశ్వరి ఆయనకు దివ్య మంత్రోపదేశం చేశారు. ఆయన ప్రబోధం వల్లనే రుక్మిణీ పాండురంగ విగ్రహాల్ని తయారు చేయించి 1932లో మర్కోక్లో ప్రతిష్ఠించారు. సత్యనారాయణ పౌరోహిత్యంతో పాటు హరికథలు, భజన కీర్తనల్ని అద్భుతంగా ఆలపించేవారు. ఆయన చేసే భజన, చెప్పే హరికథలు ఎంతగానో ఆకట్టుకునేవి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో శిష్యులు ఆయనకు ఏర్పడ్డారు. ఆయనను ఆ సందర్భంలోనే గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఎవరైనా తన వద్దకు వస్తే వారు తమ సమస్య ఏమిటో తెలియచేయకుండానే ముందుగానే వారు వచ్చిన విషయాన్ని సత్యనారాయణ చెప్పేవారు. ఇదంతా దైవ ఉపాసన వల్లనే సాధ్యమని పేర్కొనేవారు వారు. పాండురంగాశ్రమము సుమారు 90 సంవత్సరాల క్రితం మా తాతగారైనటువంటి నారాయణ బాబా గారు స్థాపించినటువంటి యొక్క ఈ క్షేత్రము గురించి, వారి యొక్క మహాత్మ్యముల గురించి చెప్పడం జరుగుతుంది. పూర్వకాలం ఇక్కడ వర్గల్ ప్రస్తుతము సరస్వతి క్షేత్రంగా పేరుదిద్దుకుంది. ఆ క్షేత్రంలో మా పూర్వీకులు ఉండేవారు. శంభుదేవ శర్మ అనేటువంటి బ్రాహ్మణుడు. వారికి శంభుదేవ శర్మ, రత్నమాంబ అనే దంపతులకు నారాయణ బాబా గారు అనేటువంటి పుత్రుడు ఆ శంభుదేవుని ప్రసాదం వల్ల జన్మించిండు. వర్గల్ల స్వయంభూ శంభుదేవుని యొక్క ఒక పెద్ద పూర్వం నుంచి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రమే మాకు ఇలవేల్పు. వారిని ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా వారిని ఆరాధించేవారము. కాలం కాని కాలంలో మా తాతగారి తండ్రి అయినటువంటి శంభుదేవుడు అక్కడ సంతానం కొరకు తపస్సు చేయగా అక్కడ గుండంలో ఒక మామిడి పండు అకాలంలో తేలింది. దాన్ని తీసుకెళ్ళి వారి భార్యకిస్తే ఈ నారాయణ బాబా గారు సంవత్సరం లోపల జన్మించడం జరిగింది. వారు కేవలం నారాయణమూర్తి యొక్క అంశ సంభూతుడనేటువంటి ప్రతీతి. భక్తులు, శిష్యుల మనోభీష్టాలు తెలుసుకుని తగిన పరిష్కార మార్గాల్ని, పరిహారాల్ని సూచించేవారు. భజన బృందాల్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి వర్గ వైషమ్యాలను దూరం చేశారు. వారే స్వయంగా వాగ్గేయకారుడై గురుభజన పేరుతో అనేక కీర్తనలు రాసి స్వరపరిచారు. తుగారే యశోద ముంగిటి బుత్తేము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన కీర్తనల్ని రుక్మాభట్ల విధుమౌళి శర్మ, యాదగిరిదాసులు వంటి వారెందరో వ్యాప్తి చేశారు. ఆయన రచించిన భజన కీర్తనలు తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. శిష్యులు, భక్తులు ఆయనను నారాయణ స్వామిగా వ్యవహరించేవారు. పరమాత్మ యందు విశ్వాసాన్ని ఉంచి నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ సిగ్గు బిడియాన్ని వదిలి గొంతెత్తి బిగ్గరగా నోరారా ప్రేమతో భగవంతుణ్ణి కీర్తిస్తూ భజన చెయ్యాలి అని చెప్పేవారు. నిత్య నూతనంగా సంతోషంతో జీవించాలని, సాటివారిని ప్రేమభావంతో చూడాలని, భూతదయ కలిగి ఉండాలని నారాయణస్వామి ఉద్బోధించేవారు.
భగవద్భజనలో పరవశులై తన్మయంగా నృత్యం చేసేవారు. మహాత్ముడిగా, భక్తుడిగా, దైవాంశ సంభూతుడిగా, అవతారమూర్తిగా, ఆధ్యాత్మికవేత్తగా, వాగ్గేయకారుడిగా, గురువుగా ఇలా ఎన్నో రూపాలను ఆయన ఏకకాలంలో ప్రకటించేవారు. గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని పండితులు, కవులు, జమీందారులు, వేద పురోహితులు ఇలా ఒకరేమిటి అందరూ ఆయనను గురువుగా ఆరాధించేవారు. 20వ శతాబ్దపు తొలి రోజుల్లో అప్పాల నారాయణస్వామివారు శ్రీ 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 యతివర భావానంద భారతీ భగవత్పాదులుగా ఆరాధనలు అందుకున్నారు. అయితే గ్రామంలోని కొందరు నారాయణస్వామికి పేరు ప్రఖ్యాతులు రావడం సహించలేక వ్యతిరేక ప్రచారం చేశారు. గ్రామ పెద్ద నారాయణ గారిని ఆధ్యాత్మిక ప్రచారం, భజనలు వంటివి మానుకోమని ఆదేశించారు. అంతా భగవదేచ్ఛగా తలచి వెంటనే మర్కూక్ గ్రామాన్ని విడిచి మర్కూకి దక్షిణ భాగంలో అటవీ ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమ ఏర్పాటులో ఆయనకు శిష్యులైన శివయ్య, ఈశ్వరరెడ్డి, బుచ్చిరామిరెడ్డి ఎంతో సహాయం చేశారు. నారాయణస్వామి శిష్యబృంద శ్రమదానంతో ఆశ్రమం ఆకృతి దాల్చింది. తాత్కాలికంగా పూరి గుడిసెలో ఆశ్రమం ప్రారంభమయ్యింది. అంతకు పూర్వమే పండరీపురం నుంచి తెచ్చిన శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి విగ్రహాలను ఒక వేదికపై నిలిపి అక్కడ పూజ, భజనలు ప్రారంభించారు. ఆ స్థలానికి శ్రీ పాండురంగాశ్రమంగా నామకరణం చేశారు. 1943 సంవత్సరం మే 6వ తేదీన శ్రీ రామచంద్రయ్య స్వామి చేతుల మీదుగా నారాయణస్వామి సన్యాస దీక్ష స్వీకరించారు. భావానంద భారతీ స్వామి సన్యాసయోగ పట్టాన్ని అందుకున్నారు. పాండురంగాశ్రమం దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లింది. ఎందరో శిష్యులు పాండురంగాశ్రమం బాట పట్టారు. భావానంద స్వామి భక్తితో పాటు ధర్మరక్షణకు ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా 4 జిల్లాలలో ఆశ్రమ ప్రభావం విస్తృతంగా ఉండేది. నిస్వార్థమైన సేవ, ధర్మరక్షణ, భక్తిభావం త్రివేణీ సంగమంగా భావానందుల జీవితం సాగిపోయింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. తనను దర్శించడానికి వచ్చే భక్తులకు, శిష్యులకు ఆయన మహాభారతం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పుస్తకాలను ఇచ్చేవారు. వాటిని పారాయణ చేయడమే తనకు ఇచ్చే గురుదక్షిణగా పేర్కొనేవారు. సన్యాస దీక్ష స్వీకరించే ముందు తమ కుమారుడైన విశ్వనాథ శర్మకు పాండురంగాశ్రమ నిర్వహణ బాధ్యతలతో పాటు తమ వారసత్వాన్ని అప్పగించారు. తమ తుదిశ్వాస విడిచే వరకు భావానంద స్వామి నిరంతరం ఆధ్యాత్మిక చింతన కొనసాగించారు. ఆశ్రమాన్ని నేపథ్యంగా చేసుకుని ధార్మిక ఉద్ధరణ చేపట్టారు. 1960 ఆగస్టు 19వ తేదీన శ్రావణ బహుళ చవితి నాడు యతివర భావానంద భారతీ స్వామి శివైక్యం చెందారు. స్వామి భౌతిక శరీరాన్ని ఆశ్రమ ప్రాంగణంలో భక్తులు సమాధి చేశారు. అలనాటి నుంచి ఈ ఆశ్రమ ప్రాంతం భావానందపురంగా ఖ్యాతిగాంచింది. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సద్గురు భావానందులు నింపిన స్ఫూర్తి ఈనాటికి నిలిచే ఉంది. మార్కూకు పాండురంగాశ్రమ శిష్య బృందం నేటికీ తమ గురువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంతం స్థాపక యతిశేఖరం భావనాబల సంపన్నం భావానందం గురుం భజే అనే గురు సంప్రదాయ తత్వాన్ని ఇక్కడ మంత్రపూర్వకంగా పఠిస్తారు. శ్రీ భావానంద యతీంద్రుల మహిమలు, లీలలు, విభూతులు ఈనాటికి అక్కడి వారు కథలుగా చెప్పుకుంటారు. ఎందరో పండితులు, జిజ్ఞాసువులు, భక్తులు స్వామివారి నుంచి స్ఫూర్తి అందుకున్నారు.
భావానంద స్వామి వారి తరువాత వారి కుమారులైన విశ్వనాథ శర్మ శ్రీకృష్ణోపాసకులై పాండురంగాశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పాండురంగ ఆశ్రమ బాధ్యతల్ని భావానంద స్వామి మనమల్లో ఒకరైన సత్యనారాయణ శర్మ నిర్వహిస్తున్నారు. భావానందపురంలోని పాండురంగాశ్రమంలో రుక్మిణీ పాండురంగ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో నేపథ్యం ఉంది. భావానందుల వారికి స్వప్నంలో స్వయంగా రుక్మిణీ శ్రీకృష్ణులే తమ ఆశ్రమంలో ఆలయ నిర్మాణానికి గాను పునాది తవ్వకం కోసం ముగ్గుపోస్తున్నట్లుగా గోచరమయ్యారు. అది స్వామి సంకల్పంగా భావించి 16 స్తంభాలతో భావానందులు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. శ్రీకృష్ణుడి షోడశ కళలకు సంకేతంగా ఈ ఆలయం 16 స్తంభాలతో ఆకృతి దాల్చింది. శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢశుద్ధ దశమి అంటే 1954 జూలై 10వ తేదీన ఆలయంలో రుక్మిణీ పాండురంగస్వామి మూర్తుల్ని భావానందుల వారు ప్రతిష్ఠించారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. గరుడవాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ ధీరజేక్షణా. ఈ ఆలయానికి ఎడమవైపున రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించిన శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలను నెలకొల్పారు. కుడి పక్కన ఆలయంలో శివ పంచాయతనాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆశ్రమానికి వాయవ్య దిశలో అశ్వత్థ వృక్షం క్రింద బాలవీర ప్రతాపమారుతి అనే పేరుతో క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అనంతర కాలంలో శ్రీ భవానీదేవి మూర్తిని విశ్వనాథ గురుదేవులు ప్రతిష్ఠించారు. విశ్వనాథ గురుదేవులు 2000 సంవత్సరం నవంబర్లో శివైక్యం చెందారు. అనంతరం వారి కుమారులు వారసుల ఆధ్వర్యంలో ఆశ్రమంలో నిత్య నైమిత్తిక వ్యవహారాలు, పూజాధికాలు, ఆరాధనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ భావానంద స్వామి వారి సమాధి మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మందిరంలో రాధాకృష్ణుల దివ్య విగ్రహాకృతులు గోచరమవుతాయి. అలాగే భావానందుల వారి పూర్వాశ్రమంలో వారి సతీమణి యశోదమ్మ సమాధి మందిరం, ఆయన శిష్యుడు ఈశ్వరయ్య సమాధి, భావానందుల వారి సోదరి నర్సమాంబ సమాధి, వారి కుమారుడు విశ్వనాథ శర్మ సమాధి నెలకొని ఉంటాయి. భక్తులు ఈ ఆశ్రమ దర్శన సందర్భంలో శివైక్యం చెందిన వీరికి పుష్పాంజలి సమర్పిస్తారు. భా అంటే వెలుగు, భా అంటే జ్ఞానం, భజన, భోజనం, భువనం, భగవంతుడు, భక్తి. ఈ సృష్టి అంతా భన్మయమే అని ప్రబోధించారు భావానంద యతీంద్రులు. ఆకలి దప్పులకు కులం, మతం, వర్ణం, వర్గం, స్త్రీ పురుష వివేచన ఉండదు. అలాగే పరమాత్మ అనుగ్రహానికి అందరూ అర్హులే. భగవత్ కృప అందరికీ దక్కాలి. అందుకే ఆధ్యాత్మిక చింతన జీవుడికి అత్యావశ్యకం అనేవారు భావానంద స్వామి. అంత నింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంత నింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. గత 92 సంవత్సరాలుగా ఆషాఢమాసంలో శుక్లపక్ష దశమి నుంచి ద్వాదశి వరకు మార్కుకు భావానంద యతీంద్రుల వారి పాండురంగాశ్రమంలో తొలి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ద్వాదశి నాడు అన్నదానం విశేషంగా నిర్వహిస్తారు. ఆషాఢ ఉత్సవాల పేరిట 3 రోజుల పాటు జరిగే అద్భుతమైన ఉత్సవాలకు తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. భావానంద స్వామి వారు ప్రారంభించిన ఈ ఆషాఢనామక భక్తోత్సవం ఎన్నో దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భగవద్భక్తులందరూ కలిసి నిర్వహించుకునే ఉత్సవం ఇది. భగవత్ ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించి ఆహార పానీయాలను కూడా దైవప్రసాదంగా సేవించాలి అని భావానందులు పేర్కొన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి అందరూ ఉపవాసం ఉంటారు. అందరికీ ఉప్మా ఛాయలు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో మేము ప్రారంభం చేసినాం. రాత్రికి అందరూ జాగారం చేస్తారు. భగవన్నామం చేసేవాడు భగవన్నామం చేస్తూ ఉండగా మిగతా జనాలకు మానసికంగా పారమార్థికంగా రంజింపజేయడానికి, భగవద్భావంలో లీనం కావడానికి
రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. సంగీతం, భజనలు, పాటలు పాడడం, నాటకాలు, భరతనాట్యాలు, సంకీర్తనలు, హరికథా కాలక్షేపాలు, ఈ రకంగా రాత్రి అంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి ఏకాదశి రాత్రి మధ్యరాత్రి వరకు ఈ కార్యక్రమాలు నాదమంటపం మీద నిర్వహణ జరుగుతూ ఉంటుంది. దేవాలయం మీదనేమో భజన జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రజలందరూ, భక్తులందరూ రాత్రుళ్ళు జాగారం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఆశ్రమ యాజమాన్యం కల్పించింది. ఇక తెల్లవారితే ద్వాదశి. తెల్లవారి ద్వాదశి నాడు పూజ కాగానే అందరూ స్నానాలు చేసి తీర్థం తీసుకుని అందరూ భోజనం చేస్తారు. ద్వాదశి పారణ ఆశ్రమంలోనే జరుగుతుంది. అందుకే ఈ ఆశ్రమంలో నాదమంటపంలో భజన సంకీర్తనం, సాదమంటపంలో భక్తులకు అన్న సంతర్పణం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రతి జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉంటుంది. అది తెలుసుకుని జీవనయాత్ర కొనసాగించాలి. ఇప్పుడే, ఇక్కడే, వర్తమానంలో జీవించాలి. భయం లేకుండా జీవించాలి. భవిష్యత్తు కోసం విత్తనాల్ని వర్తమాన క్షేత్రంలో పాతుకోవాలి. రేపటి కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా ఈరోజే పూర్ణ మనస్సుతో వర్తమానంలో జీవించాలి. అలాంటి జీవనం ఆధ్యాత్మిక చింతన అందిస్తుంది. భవిష్యత్తు ఆనందమయంగా ఉండాలంటే ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణం చేసుకున్న పుణ్యకర్మను పెట్టుబడిగా పెట్టాలి అని భక్తులకు, శిష్యులకు సరళ సమ్మోహనంగా సందేశ సుధను అందించారు పాండురంగాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు భావానంద భారతీ స్వామి యతీంద్రులు. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. అందరిలోనూ దైవత్వాన్ని దర్శించడమే ఆధ్యాత్మికత. ప్రతి గుండెలోనూ పరమాత్ముడు ఉంటాడు. ఆ పరంధాముని రూపాన్నే దర్శిస్తూ మానవునిలో మాధవుణ్ణి చూడమని చెప్పే పాండురంగాశ్రమ నినాదం దశ దిశలా ఆధ్యాత్మిక శంఖారావాన్ని నినదిస్తోంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम